భారతదేశంలో రైల్వేలు రక్షణ తర్వాత అతిపెద్ద భూ యజమాని ఎవరో మీకు తెలుసా? దీనికి సమాధానం వక్ఫ్ చట్టం. దీని ద్వారా ఏర్పడిన వక్ఫ్ బోర్డు. ఈ బోర్డు ద్వారా మీ భూమిని తీసుకోవచ్చు. కానీ ముందు వక్ఫ్ బోర్డు అంటే ఏమిటో తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ముస్లింలు భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్లారు మరియు భారతదేశంలో వారి భూములు ఖాళీగా మారాయి. ఈ భూమి నిర్వహణకు ప్రభుత్వం 1954లో వక్ఫ్ చట్టాన్ని ఆమోదించింది. 1995 మరియు 2013లో చట్టాన్ని సవరించింది. వక్ఫ్ బోర్డుకు చాలా అధికారాలు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా లేదా అని నిర్ణయించే అధికారం వక్ఫ్ బోర్డుకే ఉంది. అంటే ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని బోర్డు భావిస్తే అది దానిని స్వాధీనం చేయవచ్చు. ఒకవేళ వక్ఫ్ మీ ఆస్తిని క్లెయిమ్ చేస్తే అప్పుడు మీరు వ్రిట్ ద్వారా లేదా వక్ఫ్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ లోనే అప్పీల్ చేయవచ్చు. ఇక్కడ న్యాయమూర్తులు కూడా వక్ఫ్ బోర్డుకు చెందినవారు మరియు అనేక రాష్ట్రాల్లో ట్రిబ్యునల్స్ లేవు. ఇప్పుడు ఎట్టకేలకు దాన్ని సవరించేందుకు ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. సుమారు 40 సవరణలు ప్రతిపాదించారు. ఉదాహరణకు ఇప్పుడు ఆ ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందినదా కాదా అనేది బోర్డు ద్వారా కాకుండా DC అంటే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోబడుతుంది. అలాగే బోర్డులో ముస్లిమేతరులు వయోజనుల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతారు మరియు వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని ఇప్పుడు హైకోర్టులో కూడా సవాలు చేయవచ్చు. థ్యాంక్ యూ.